ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యోద్ధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞతా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనము. జగత్తును అందులో సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా, నువ్వు వినలేదా, భూదిగంతం సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు, అలీయుడు, ఆయన జ్ఞానమునకును శోధించడం అసాధ్యము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమునకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చిన దేవమనక యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయను. ఆకాశము మహాకాశం నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టున. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం. నా జీవంతో సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలం చేత భూమిని సృష్టించిన, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించిన, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థం చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా మా దేవ, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నిండెను, దానిని బట్టి సృజింపబడిను, గనుక నువ్వే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేసే, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటారు అంటే సమస్తం మీరే నిర్మించారు ప్రభు, అందుని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటే మీ ప్రేమ కృపలో ప్రభు మమ్మల్ని నిరంతరం కాచుకోవాలి. మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.